ట్రాన్స్పోర్టర్లు ధర్నా విరమించిన పెట్రోల్ బంకుల్లో రద్దీ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయిల్ కంపెనీల నుంచి ట్యాంకర్లు బయలుదేరాయి. అయితే అవి బంకులకు చేరేందుకు రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు, భారీ లైన్లు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఏ బంకు చూసినా ఇదే పరిస్థితి కనబడుతోంది. నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. మరింత సమాచారం రాఘవేంద్రని అడిగి తెలుసుకుందాం. ఓ టు యు రాఘవేంద్ర. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టం విషయంలో ట్రాన్స్పోర్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసు విషయంలో గతంలో 2 ఏళ్ల జైలు శిక్ష ఉండేది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టంలో దాన్ని 10 ఏళ్లకు పెంచారు. దీనిపైన ట్రాన్స్పోర్టర్లు, డ్రైవర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలు సేకరించకుండానే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అందులో భాగంగా ట్రాన్స్పోర్టర్లంతా కూడా ఆందోళనకు దిగారు. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్టర్లు ఆందోళన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, సమ్మెలో ఉన్నారు. దీంతో ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ పైన ఎఫెక్ట్ పడింది. ప్రధానంగా డీజిల్, పెట్రోల్ సరఫరా పైన ప్రభావం చూపుతున్న పరిస్థితి. అదేవిధంగా కూరగాయల సరఫరా పైన కూడా చాలా ప్రభావం చూపుతుంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పెద్ద ఎత్తున లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు ఆందోళన బాట పడడంతో పరిస్థితి అంటే నిన్నటి నుంచి మొదలైంది. ఇవాళ ఎఫెక్ట్ ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనం హైదరాబాద్లోని ఫిలిం నగర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. డీజిల్ పెట్రోల్ అయిపోయిందని ఇప్పటికే ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ స్ట్రైక్ ప్రభావం ఉంది. దానివల్లనే తాము ఇవ్వలేకపోతున్నాం. ఉన్నంత వరకు తాము ఇప్పటికీ అంటే ఉదయం నుంచి కూడా నిన్నటి నుంచి కూడా ఉన్న స్టాక్నంతా కూడా తాము వచ్చిన వాహనదారులందరికీ కూడా అందించామని చెప్తున్నారు. ఇక్కడ చాలామంది పెట్రోల్, డీజిల్ కోసం ఆందోళనతో వచ్చారు. పెట్రోల్ బంక్ దగ్గర చూడొచ్చు, యువకులంతా కూడా బాటిల్స్ తీసుకొని వచ్చి వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పటికే స్టాక్ లేదు, స్టాక్ వచ్చిన తర్వాతే తాము పెట్రోలు, డీజిల్ సరఫరా చేయగలని చెప్తున్నారు. ప్రధానంగా ఆటో డ్రైవర్లు ఎక్కువగా వాళ్ళంతా కూడా ఖాళీ బాటిల్స్తో వచ్చారు. పెట్రోల్, డీజిల్ కోసం వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద మాత్రం సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాన్స్పోర్టర్లు ఒక్కసారిగా ఆందోళన బాట పట్టడంతో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ పైన ప్రధానంగా కూరగాయలు, ఇతర వస్తువులు, అదేవిధంగా ముఖ్యంగా డైలీ వెహికల్కి సంబంధించి కూడా దాని ఇంపాక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాహనదారులంతా కూడా చాలా ఆందోళన ఉన్నారు. రేపు కూడా ఈ ఆందోళన, ఈ స్ట్రైక్ కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వీరితో చర్చలు జరుపుతుందా, ప్రస్తుతానికి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నది కూడా చూడాల్సింది. మొత్తం మీద తెలంగాణలోని చాలా పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఇటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వాహనదారులు కొంత ఆందోళన మొదలైంది. వాళ్ళంతా కూడా ముందుగానే ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి వస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కెమెరా సాయితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్.